బట్ మా వాళ్ళందరిని అడిగితే ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు, కారు ఉన్నా కూడా ఇచ్చేవాళ్ళు కాదు. సో మీరు కూడా ఫ్రెండ్స్ కష్టపడండి, మీకు నచ్చింది మీరు కొనుక్కోండి, ఒకరి మీద అయితే ఆధారపడద్దు, ఇదైతే నేను చెప్పగలను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ టైమ్స్. ఈరోజు మళ్ళీ కొత్త వీడియో అయితే వచ్చానమాట. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే మేమైతే కారు కొన్నాను అనమాట. చూడండి ఎలా ఉందో చెప్పండి. నా కళ, నా ఆశయం ఎప్పటి నుంచో కొనాలని, నా ఆతృత దగ్గర 6 years నుంచి నేను కారు కొనాలని నాకు ఎప్పటి నుంచో ఆశ ఉండేది. సో ఫైనల్లీ ఈరోజు అయితే నెరవేరింది. నాకు చాలా ఆనందంగా ఉంది. చూస్తున్నారు కదా, తీసుకునింది సెకండ్స్లో అయినా కూడా చాలా మంచిగా వచ్చింది. కండిషన్ కానీ సూపర్గా ఏమైనా ఎక్సలెంట్గా వచ్చింది అయితే కారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. సో దీనికి కొన్ని మైనర్ రిపేర్స్ ఉన్నాయి. సో చిన్న రిపేర్స్ అయితే చేసుకున్నాక కార్ అయితే ఎక్సలెంట్గా తయారైందనమాట. చూస్తున్నారుగా, పాతదైనా కూడా కొత్తలాగా కనిపిస్తుంది. అలా ఉంటుంది మన చేతిలో కారు పడితే. సో ఇంటీరియర్ అయితే ఇదనమాట, పవర్ స్టీరింగ్ విత్ సీట్స్ అయితే సూపర్ ఉన్నాయి. సో అది ఫ్రెండ్స్, నాకైతే చాలా ఏళ్ళ నుంచి కళ ఉండేది కారు కొనాలని. ఫైనల్ ఈరోజు అయితే నెరవేరింది. కార్ వచ్చేసి టాటా టియాగో అనమాట. XZ 2018 మోడల్. 18 మోడల్ అయినా కూడా నీకు 2025కి ఏమాత్రం తగ్గదనమాట. అంత ఊంపులో ఉంటుంది దీని హార్స్ పవర్ అందు. ఇప్పుడైతే మనం అయితే ఒక డ్రైవ్ వేద్దాం మన కార్లో. లెట్స్ సీ. సో గైస్, ఇప్పుడు మన గణేష్ కార్లో అయితే ఒక రౌండ్ వేద్దాం. మేమైతే కార్ వేసుకొని ఒంటిమిట్ట కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మన చాలా వీడియోలో చూసి ఉంటారు మీరు. సో ఇప్పుడైతే కార్ టాటాలోనే తీసుకునిండు మన ఇండియా టియాగో XZ అనమాట. కార్ అయితే బాగా స్మూత్ గా ఉంది. పెట్రోల్ కార్ కాబట్టి బాగా స్మూత్ గా ఉంది ఇంజన్ అయితే. సో మొత్తానికైతే కార్ అయితే కొన్నాను. అంటే ఏంటంటే నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ అనమాట, ఈ కారు కొనాలా, కారులో తిరగాల అనేసి. బట్ మా వాళ్ళందరిని అడిగితే ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు, కారు ఉన్నా కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అదొక బాధ తెలుసా. కారు ఉండి మరి ఒక రౌండ్ ఇమ్మంటే ఇవ్వరు బ్రో. ఎట్లా చూస్తారంటే, ఇప్పుడు కారు అడిగితే చీప్గా చూస్తారు బ్రో. బయట వాళ్ళైనా కాదు, ఇప్పుడు బయట వాళ్ళు చూసారంటే ఒక రకం, మన అయిన వాళ్ళు కూడా చీప్గా చూస్తారు తెలుసా కారు లేకుంటే. అందుకే నాకు ఒకరిని అడగాలంటే అడగబుద్ధి కాదు. సో ఇంట్లో పోట్లాడి 6 years నుంచి పోట్లాడితే నాకు ఇప్పుడైతే కార్ వచ్చింది. పోయినది ఫస్ట్ హ్యాండ్ కానీ సెకండ్ హ్యాండ్ కానీ ఏదైనా కూడా కార్ అయితే వచ్చింది. ఏదో ఒకటి మనం నడుపుకునేదానికి, మన ఫ్యామిలీ వరకు ఉండేదానికి. అయితే ఈ వీడియో చూస్తే మా ఫ్రెండ్స్కి తోడు చెప్తా, పార్టీ మాత్రం అడగకని నేనే సెకండ్స్లో కొన్నాను. లెక్కలైతే లేవు, ముందుగానే చెప్తాను. నేను చాలా ఫేస్ చేసా బ్రో. కార్ అడగాలంటే మొహమాడు, అడిగితే ఈడికేంద్ర ఇచ్చేది అంటారు, రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ ఒక ఓన్ వెహికల్ అయితే ఉండాలా, అదైతే చెప్తాను. సో మీరు కూడా ఫ్రెండ్స్ కష్టపడండి, మీకు నచ్చింది మీరు కొనుక్కోండి, ఒకరి మీద అయితే ఆధారపడద్దు, ఇదైతే నేను చెప్పగలను. సో ఇప్పుడైతే మనం నాని అన్న దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి అయితే మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం మీకు. 2000 years later. సో గాయస్, ఇప్పుడైతే నా టర్న్ అయిపోయింది. నాని తోలుతాండు. సో గాయస్, ఇప్పుడైతే నా టర్న్ అయిపోయింది. నాని తోలుతాండు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఎట్టుందిరా? బాగుంది నాకు. అంటే ఒక డ్రైవర్ కి సీటింగ్ అయితే బాగుంది, వ్యూ కూడా బాగుండదు. నాకు నచ్చింది ఆ బండి. మెయిన్ క్లచ్ మూమెంట్ కూడా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. అట్టనగానే సమ్మ వెళ్ళిపోతుంది, ఎత్తుకోపోతా. 2 లక్షల ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా.
పేరెంట్ ఇవ్వండి. ఇచ్చి ఎత్తుకో. మేలే కదా. మనోడు డిస్కౌంట్ లేదా? నువ్వు కాబట్టి అదే నా అయితే 2,30,000. ఇది భలే ఉంది. టూర్ పోదాం బ్రో, లాంగ్ రైడ్ పోదాం బ్రో. ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది. లాంగ్ రైడ్ పోదాం బ్రో. పెట్రోల్ ఎంత పట్టించినావు? ఎంత పట్టించినావు? 100 రూపాయలు. ఎంత ఒరే నువ్వు పట్టించిన 100 రూపాయలకి కొత్త మాదర నుంచి 1 మాదరమే పోదు. రేటు బాగా పెరిగినారా? ఎంత పెరుగుతుందిరా? నేను ప్రతిసారి 100నే కొట్టిస్తాను. ఆడి కారుకు రోజుకి 10,000 బాడీగా. ఆయన చెప్పడం చూడు, ఆడిగారు ఈడిగారు ఎందుకు మన కారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. బ్రేక్ టెస్టింగ్, పికప్, స్టెబిలిటీ చూస్తున్నాడు. జమ్మని అందుకుంటాను. చూడద్దా అన్ని గేర్లు? అన్ని ఫెసిలిటీస్ చూడాలి కదా. పవర్ స్టీరింగ్ బాగుంది. ఏ కార్ఖానా వస్తుందో చెప్పు పవర్ స్టీరింగ్. బే చిచ్చి, కాళ్ళ కిందకి వస్తాయి పవర్ స్టీరింగ్, సైకిల్కి వస్తాయి. అదే కదా. అది స్టీరింగ్. సో ఫ్రెండ్స్, ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. నన్ను సాటిస్ఫై చేసింది ఈ కారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. యాజ్ ఏ డ్రైవర్ గా. సో మనోడైతే కొద్దిగా లేట్ అయినా సరే మంచి బండి తీసుకున్నాడు. అదైతే మంచి హ్యాపీ. మొత్తానికి కారుగా ఏమంటుందని కారు సొంతం చేసుకున్నాడు. ఇంకా మిగిలింది అద్దు శ్రీరాము, పల్లెల మంచము, నేను. కార్ నేర్చుకోవాలంటే పక్కనోడి కార్లో నేర్చుకోవాలి. మన కార్ ఈ కార్లో నేర్చుకుంది రా. రోజు 100 పట్టి మన కారు అయితే మనం జాగ్రత్తగా దొరుకుంటాం బ్రో. అందుకే రా నీ కార్లో నేర్పించాలి. నువ్వైతే ఆయన కాలం ఈయనకి ఎన్నిసార్లు చెప్పినా నా కార్లో వద్దురా, బయట వాళ్ళ కార్లో నేర్చుకుందాం. నా కార్లో నీ కారు ఏమి పక్కన పోగొడదామని. ఇదైతే బాగుంది. మనం ఒకటి మనం ఒకటి కాదు. ఆయన జాలికాస్ ఫర్గెట్ ఇట్. సో మనోడు గణేష్, కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. చెయ్యి సిమెంట్ ఉంది ఏమనుకోద్దు. సో నెక్స్ట్ ఎవరు కారు? ఇదంతా మట్టి. మట్టి ఇదంతా మట్టండి, మట్టి. మనం చచ్చిపోతే ఈ ఫ్లెష్ మట్టిలో కలిసిపోతుంది. మట్టి. సో మట్టిని శ్రీరామ్కి ఏమన్నా ఇచ్చావా? ఆడు మట్టి జుర్రేస్తాడు, నీళ్ళు జురినట్టు. సో ఇట్లానే ఇంకా కొన్ని కార్లు అయితే కొనాలని ఆశపడుతున్నా. కాకపోతే అది ఇన్నేళ్ళకి పడుతుంది. సో మనోడు కారు కొన్న తర్వాత పార్టీ ఇచ్చడానికి కోరుకుంటా. పార్టీ ఇచ్చి కారు బ్లాగులు ఎక్కడికైనా పోయి అవి తీస్తాడని కోరుకుంటూ అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాను. నేను పోయిన కార్లో పోతే ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తా, మీరు లేకుండా పోను. ఏంది కార్లో అట్లేం లేదులే, వెళ్తా. కార్ బ్లాగులు అయితే స్టార్ట్ చేస్తా. ఇంకా నుంచి దీనికి కొంచెం సెటప్ చేయాలా. సెటప్ చేసుకొని సెటప్ చేసి కీపుని పెట్టుకొని కీప్ వద్దులే బ్రో. మంచోని బ్రో, మంచోని చెడగొడుతున్నావు బ్రో నువ్వు. నీ ఫోను కొంప పొరపాటున మొబైల్ షాప్ ఆయనకి ఇస్తే ఆయన గుండెకి చచ్చిపోతాడు రా. లేదు ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు నా కోసం. ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. ఓకే. క్లీన్ నా ఫోన్ ఇప్పుడు తెలుసా? ఓకే, డిలీట్ చేసుకుంటానా? ఎప్పటికైనా నా ఫోన్ ఎప్పటికీ క్లీన్ ఉంటుంది బ్రో. ఎట్లా వస్తున్నావు నువ్వు? ఉంది సంవత్సరం ఉన్న కారు ఎందుకు మననే కొన్నా. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మనోడు కారు కొన్నాడు కాబట్టి మేబీ కాదు, మ్యాక్సిమం ఒక 70% రావచ్చు. ఎందుకంటే మనోడు డ్యూటీ కూడా చేసుకోవాలి కాబట్టి కాలిఫోర్నియాలో తిరుగుతూ ఉంటాడు. మీకు మంచి కార్ వ్యూలు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు. సో మీకు కన్నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫన్ టైమ్స్. ఇలాగే మీ ఆదరణ మాకు ఎప్పుడు ఉండాలని. మీ ఆదరణ, ఆప్యాయత, అనురాగం అన్ని ప్రేమ, ఇసుకు కాయ అన్ని మనోడికి ఉండాలని
కోరుకుంటూ ఇవి సెలవు తీసుకుంటాం. దిస్ ఇస్ మల్లెల మంచం సైనింగ్ ఆఫ్ ఫన్ టైమ్స్. ఇలా సబ్స్క్రైబర్లు కూడా ఎవరిలో ఉంటే నా దానికి రావాలని కోరుకుంటున్నాం. షిఫ్ట్ అయిపోండి నా దానికి కూడా, అందరం ఒకటే లెవెల్లో ఉండాలి. సో ఓకే, బాయ్.